26వ కీర్తన మనం తీద్దాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో 6వ వచనాన్ని మనం చూద్దాం. దావీదు రాసినటువంటి కీర్తన 26:6. నిర్దోషునని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించును, నీ ఆశ్చర్య కార్యములను వివరించును. చక్కటి వచనాలు 6, 7 జాగ్రత్తగా విందాం. చదువచ్చిన వారు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. చదువు రాని వారు చెప్పుచుండగా జాగ్రత్తగా విని వాటిని ధ్యానం చేద్దాం. నిర్దోషులని నా చేతులు కడుగుకొందును. ఏ దోషి చెప్పాలి? నిర్దోషి. నిర్దోషి అంటే దోషము లేనివాడు. ఈరోజు మనం మందిరానికి వచ్చాం. ఎంతమంది మనం చెప్పగలం, నేను నిర్దోషనండి, ఏ దోషము ఏ పాపము నాలో లేదు, నేను పవిత్రుడను పరిశుద్ధుడను, దేవుని సన్నిధికి వచ్చి నా చేతులు కడుగుకొందును. ఏమని చెప్పాలి? నేను నిర్దోషినని. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎల్లవేళలా దేవుని సన్నిధిలో తన యథార్థతను తన నీతిని కనపరుచుకునేవాడు. దేవుని సన్నిధికి వచ్చి మనము అదీవు ప్రభా ఇదివు ప్రభా అని అడుగుతాం. ముఖ్యంగా వచ్చిన వెంటనే ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా నన్ను క్షమించు. ఏం చేస్తాం? చేయవా? ఏమండి? ప్రభువా నన్ను క్షమించు, నా పాపములు క్షమించు, నా పక్షమున మేలుచి. ఇదే ప్రశ్న మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ప్రియమైన సంగమా. ప్రభువుని క్షమించుమని అడిగిన నీవు ఎదుట వ్యక్తిని క్షమిస్తున్నావా? దేవుని ద్వారా నీవు మేలు పొందుకుంటాలి అని అనుకుంటున్న నీవు ఎదుటి వారికి మేలు చేస్తున్నావు. సింపుల్. ఇది మనము చేస్తే నా జీవితంలో ఎన్నడూ కూడా మన ముందు ఎవరు నిలబడలేదు. అట్టిగా దేవుడు దీవిస్తాడు. దేవుని ఏం అడుగుతున్నాం? క్షమించని అడుగుతున్నాం. కానీ ప్రక్కవారి చేయి తగిలినా, ప్రక్కవారి కొంచెం మనం విసిగించినా క్షమించలేము. క్షమిస్తావా? చూసుకుని కూర్చోవచ్చు కదా, నాకు బాగాలేదని తెలుసు కదా, ఇంకా నాకు నొప్పి కలిగిస్తున్నావు క్షణములో. కానీ వచ్చి ఏమడుగుతున్నావు తెలుసా? ప్రభువా నన్ను క్షమించుతాను, నేను పాపిని ప్రభువా, నేను నీ విరోధంగా జీవిస్తున్నా, నన్ను క్షమించు, నా పక్షం ఏం చేయి, మేలు చేయి ప్రభువా, కృప చూపు ప్రభువా. ఇదే ఎదుట వ్యక్తి ఆమె అనగానే మనం ఎదుట వ్యక్తిని క్షమించలేము, ప్రేమించలేము, మేలు చేయలేము. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మండు వేసవి, వాటర్ బాటిల్ దగ్గర ఉంది, చాలాసేపు మందిరంలో కూర్చోవాలి. కానీ దేవుడు మనకి ఏం చేయాలి? మన దాహం తీర్చాలి, మనల్ని దీవించాలి. ప్రక్క వ్యక్తి అమ్మ కొంచెం వాటర్ ఇస్తావా అంటే నువ్వేమంటావో తెలుసా? అమ్మా ఎక్కడ నీళ్ళు తాగినా నాకు పడవమ్మా, ఈ నీళ్ళు నీకు ఇస్తే నేను ఇంటికి వెళ్ళే వరకు నాకు నీళ్ళు ఉండవు. ఏమనుకోకే అంటారు లేదు? చెప్పండి. నేను అంటున్నానని కాదు, నీవు ఆలోచన చేసుకో. మరి దేవుడు మనకి ఏమి ఇవ్వాలి? అన్నీ ఇవ్వాలి, ఆశీర్వదించాలి. కానీ పక్క వారికి మనం ఏమి ఇవ్వాలి. మరి ఇది న్యాయమా అని దేవుడు అడిగితే నువ్వు ఒప్పుకుంటావా? ఆలోచన చేయండి. దావీదు ఎప్పుడు ఒకటే అనేవాడు, ప్రభువా నా విషయంలో నువ్వు ఏదైనా చెయ్యాలి అని అంటే జాగ్రత్తగా వినాలి, నా నీతిని బట్టి నా న్యాయమును బట్టి నాకు దయచేయి, వేరుగా నాకు. నేను నీతి గలవాడనైతే, నేను న్యాయవంతుడైతే, నేను ఏమడుగుతున్నాను అది నాకు ఈ ప్రభువా. ఇది ప్రార్థన.